నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. కడప జిల్లాకైతే ఒక మహర్దశ, ఒక రాజయోగం అయితే పట్టనున్నది. మొత్తం 3 భారీ పరిశ్రమలు కడప జిల్లాలో నెలకొల్పి సుమారు 54,000 మందికి అవకాశాలు కల్పించే విధంగా ఒక పారిశ్రామిక వాడనైతే తయారు చేయనున్నారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కడప జిల్లాకు ఒక మహర్దశ పట్టిందని చెప్పొచ్చు. 3 భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి సుమారు 54,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక బృహత్తర పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రూపకల్పన చేశాయని చెప్పొచ్చు. దీనిలో భాగంగా కడపలో కొప్పత్తి పారిశ్రామిక వాడకు మహర్దశ పట్టనుంది. కేంద్ర కేబినెట్లో కొప్పత్తి పారిశ్రామిక హబ్గా మార్పు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అయితే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు ప్రకటించింది. దేశంలోని 234 కొత్త పట్టణాలకు FM ఛానల్స్ కలిగినటువంటి నగరాలుగా అభివృద్ధి పరచనున్నట్లు ప్రకటించారు. అట్లా దీనిలో భాగంగా జిల్లాలోని కడప, పొద్దుటూరు, మదనపల్లి పట్టణాల్లో 3 ఛానళ్ల చొప్పున ఈ యొక్క గుర్తింపు లభించింది. ప్రధానంగా కొప్పత్తి పారిశ్రామిక వాడకు స్థానం లభించింది. కొప్పత్తి పారిశ్రామీకరణకు అవసరమైనటువంటి పెట్టుబడులు పెడుతున్నట్లు ఈ యొక్క కేంద్రం ప్రకటించింది. స్థానిక ఉత్పత్తులకు గల అవకాశాల ఆధారంగా ఎటువంటి సెక్టార్లు అభివృద్ధి చేయడానికి గల అవకాశాలు ఉన్నాయో అనేటువంటి కోణాలను ఆ దిశగా పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొప్పత్తిలో వైఎస్ఆర్ పారిశ్రామిక హబ్ ఏర్పాటు కార్యక్రమాలు అనేది సాగిస్తుంది. ఆర్డిక్షన్ కంపెనీ 3 షిఫ్టుల ప్రకారం 2,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఉత్పత్తి కార్యక్రమాలను వేగవంతం చేస్తుంది. దీనిలో భాగంగా పలు MSMEలు కార్యకలాపాలను సాగిస్తుండడం విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కొప్పత్తి పారిశ్రామిక వేడలో 8,860 కోట్లతో పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడానికి ముందుకు రావడం నిరుద్యోగ లోకానికి ఒక మంచి ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. 2,596 ఎకరాలను పారిశ్రామిక అభివృద్ధికి కేటాయించనున్నారు. 2,137 కోట్లతో కూడినటువంటి ప్రాజెక్టు వ్యయాన్ని కేటాయించినట్లు కేంద్రం ప్రకటించింది. 54,500 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు కూడా తెలిపింది. ఇందులో ప్రధానంగా రెన్యూవబుల్స్, ఆటోమొబైల్స్ విడిభాగాలు, నాన్ మెకానికల్ మినరల్స్, టెక్స్టైల్స్, కెమికల్స్, ఇంజనీరింగ్ విభాగాలు, మెటాలిక్ వస్తువులు తదితర వాటిని అభివృద్ధి చేయడం, వీటిని ఉత్పత్తి చేయడం గల అవకాశాలను పరిశీలించారు. కొప్పత్తి పారిశ్రామిక అభివృద్ధికి, రాయలసీమ అభివృద్ధికి ఇదొక మంచి శక్తిగా మారుతుందనేటువంటిది కేంద్రం రాష్ట్రం భావన. ఈ కొప్పత్తి పారిశ్రామిక వాడ అభివృద్ధికి చెందడానికి అనువైనటువంటి రీతిలో మౌలిక సదుపాయాలైన స్టేట్ హైవే, నేషనల్ హైవే, రైల్వేసు, ఎయిర్పోర్టులు, కనెక్టివిటీ అంశాలను ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా 250 కిలోమీటర్ల పరిధిలో చెన్నై, బెంగళూరు నగరాలను కలిసి ఉండడంతో కలిసి రానున్నటువంటిగా గుర్తించారు. అట్లానే కొప్పత్తి పారిశ్రామిక వాడకు నేషనల్ హైవే 51 పులివెందుల కడప రహదారి, 5 కిలోమీటర్ల సమీపంలో నేషనల్ హైవే 40 కర్నూలు రాణిపేట నేషనల్ హైవే, 8 కిలోమీటర్ల హైవేలో దూరంలో నేషనల్ హైవే 716 నెంబర్ గల కడప చెన్నూరు నేషనల్ హైవే, 8 కిలోమీటర్ల పరిధిలో నేషనల్ హైవే 544F అనంతపురం విజయవాడ నేషనల్ హైవేలు అందుబాటులో అయితే ఉన్నట్లు గుర్తించారు. మరో 9 కిలోమీటర్ల పరిధిలో కృష్ణాపురం, 13 కిలోమీటర్ల పరిధిలో కడప రైల్వే జంక్షను, 11 కిలోమీటర్ల పరిధిలో కడప ఎయిర్పోర్టు, 150 కిలోమీటర్ల సమీపంలో తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇక 200 కిలోమీటర్ల పరిధిలో కృష్ణపట్నం పోర్టు, 270 కిలోమీటర్ల సమీపంలో చెన్నై పోర్టు, 196 కిలోమీటర్ల పరిధిలో కొప్పత్తి రైల్ కార్గో ఇంటర్నేషనల్, అట్లానే 157 కిలోమీటర్ల పరిధిలో అనంతపురం MMLP వంటి సదుపాయాలు అందుబాటులో ఉండడం దీనికి కడపకు ఈ పారిశ్రామిక హబ్కు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ కొప్పత్తికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించడంతో పారిశ్రామిక
వాడ పారిశ్రామిక హబ్గా మారడానికి వడివడిగా ముందుకు సాగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఒక ప్రభుత్వం అయితే ఈ మేరకు తెలియజేసింది. ఏమైనా కడప ప్రాంతంలో, కడప జిల్లాలో 54,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు గాను ఒక 4 భారీ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, టెక్స్టైల్స్ కానీ, అట్లానే ఇతర సామాగ్రి తయారు చేసేటువంటి భారీ పరిశ్రమలను స్థాపిస్తుండడం ఇక్కడ కడప యువతకు, కడప నిరుద్యోగులకు ఒక మంచి సదవకాశం, శుభపరిణామం అని చెప్పొచ్చు. మరి రాబోయే కాలంలో ఈ కొప్పర్తి హబ్బు పారిశ్రామిక వాడ గురించి మరొక వీడియోలో మళ్ళీ మీకు మరొక సమాచారం అందిస్తాను ఫ్రెండ్స్. జై హింద్.